హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్న కదా ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ అయితే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సో మనం చాలా రోజులు పెట్టి వీడియో అయితే చేయట్లేదు. సో మన బిల్ అయితే ఎంత వచ్చిందని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో బిల్స్తో సహా పెట్టమంటున్నారు. సో మనకైతే బిల్స్ అయితే అకౌంట్లో పడతాయి. సో మనం అయితే ఎక్కువ మందికి ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు ఏంటంటే క్యాష్ కానీ కొంతమంది ఇస్తారు, ఇంకా కొన్ని అకౌంట్లో పడతాయి అనమాట. అవి అయితే మనం చూపించలేం కాబట్టి సో మనకి ఎంత వచ్చిందో నేనైతే ఎగ్జాక్ట్గా మీకు చెప్తాను, ఏ రేట్ మీద వెళ్ళింది. సో మనకి ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్తాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందంటే సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లాస్ట్ బ్యాచ్ అయితే మనకైతే లాభం అయితే రాలేదనమాట. సో మనం పెట్టిన డబ్బులకి పెట్టిన డబ్బులు ఎంతైతే పెట్టాం అదే వచ్చిందనమాట. సో అలాగైనా సరే నష్టం కూడా రాలేదనమాట. సో అలా అయితే జరిగింది కిందటి బ్యాచ్. ఇప్పుడు అది మనం ఎంత పెట్టాం, మనకి ఎంత రిటర్న్ వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఏవే పిల్లలు ఏ రేటు మీద వెళ్ళే అనేది కూడా మీకు చెప్తాను. సో లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వీడియో చేయలేదంటే ఈ బిల్ కోసం నాకు యాక్చువల్లీ పిల్లలు కూడా వస్తాయి, కానీ నేను ఎందుకు చేయలేదంటే మనకు టోటల్గా కంప్లీట్గా పేమెంట్ అయిన తర్వాత వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో మనకు పేమెంట్ అయ్యేసరికి ఈ టైం పెట్టేసింది. యాక్చువల్లీ నా కూలి వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత మనకి పేమెంట్ అయితే అయిందనమాట. సో అంత వేగంగా 15 రోజులకు అవుద్ది అనుకున్నా కానీ అవ్వలేదనమాట. సో 4 రోజుల తర్వాత మళ్ళీ నేను పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలకి పెట్టడం జరిగింది. సో ఇదే అనమాట. సో అందువల్ల నేనేంటంటే పెట్టలేదు. సో దాంతోపాటు నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే రావట్లేదు అనమాట. సో ఎందుకంటే మనకి షెడ్కి ఆల్రెడీ ట్యాంక్ కావాలి. ఈ ట్యాంక్ వల్ల ఏంటంటే నేను లాస్ట్ టైం మా బామ్మర్ది రెండోసారి పిల్లలు దించేటప్పుడు ఏంటంటే మనం దించడానికి అవ్వలేదనమాట. ఎందుకంటే పైపులు క్లీనింగ్ ఇంకేవి క్లీనింగ్ వర్క్ ప్రాసెస్ మొత్తం ఉండిపోయింది కాబట్టి సో సపరేట్ ట్యాంక్ ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఎగువ దిగువ అయిపోతుంది అనమాట. సో అలా వర్కౌట్ అవ్వట్లేదని సపరేట్ ట్యాంక్ ఉండడం కోసం నేనైతే వీడియోస్ పెట్టలేదు అనమాట. సో ట్యాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పిల్లలు కూడా తెంచుకుని కొత్త ట్యాంక్ మన ఉంది. సో ఆ ట్యాంక్ అనేది రేపు చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం దేని మీద ఎంత ఖర్చు పెట్టామనేది సో దీంట్లో అయితే క్లియర్ కట్గా చెప్తాను అనమాట. సో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లాస్ట్ వరకు మనకి ఏది ఎంత రేటుకి వచ్చింది, సో మనకి ఎందుకు లాభం రాలేదు, సో ఎందుకు నష్టం వచ్చాయా, అలాగే నష్టం కూడా రాలేదు, సో ఎంత మనం పెట్టిన డబ్బులే వచ్చాయి, ఎగస్ట్రా ఎందుకు రాలేదనేది కూడా ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కొద్దిగా లెంతీగా ఉన్నా సరే ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎందుకంటే నేను ఎన్ని పేస్ చేస్తాను ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం కోల్ కోసం పెట్టిన ఖర్చు అయితే చెప్తాను అనమాట. సో యాక్చువల్లీ మన కోల్ వచ్చి మనం దించింది 2100 అయితే దించామన్నమాట. సో ఈ 2100 కోలు నావే. ఫస్ట్ అయితే యాక్చువల్లీ 5000 దించడము అనేసి మా బావ నేను అనుకునేటప్పుడు సో మా బావి 3200, సో నాది వచ్చి 2100 సపరేట్ చేసుకున్నాం అనమాట, ఎవరి దాలు చేసుకునే విధంగా. సో అలా చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ 2100 మనదే సొంతంగా. ఫస్ట్ 5300 అనేది కలిపి పెట్టాం పిల్లలు పెట్టడం, కానీ మనం సపరేట్గా 2100 దించుకొని మనం వర్క్ చేసుకున్నాం కాబట్టి సో మందే మా బాధ చేసుకుంటాం కాబట్టి మనకి ఏంటంటే ఎంత ఖర్చు అయిందో 2100కి మాత్రం నేను మీకు ఖర్చు అనేది చూపిస్తాను. ఇది 2100 పిల్లకి అనమాట. మన పిల్ల వచ్చి ఫీడ్ వచ్చి మనకి 8 టన్నులు తిన్నది. ఇక్కడ చూసుకుంటే ఫీడ్ వచ్చి 8 టన్నులు తిన్నది. 8 టన్నులు అంటే మినిమం కేజీకి 39 రూపాయలు పడింది అనమాట. సో కొన్ని ఎక్కువ రేట్ ఉంటాయి. యాక్చువల్లీ మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఇమల అనేది అప్పుడు నాకు 2070 రూపాయలు మీకు తెచ్చాను. ఇమల బ్యాగ్ తెచ్చాను. ఇది ఫ్రీ స్టార్టర్. ఇది నేను తెచ్చేటప్పుడు 2070 రూపాయలకైతే నేను తెచ్చాను అనమాట. సో అవి ఎక్కువ రేటు తెచ్చాను. తర్వాత మనకి ఈ ఫీడ్ అనేది వాడేసిన తర్వాత మనకి కంటిన్యూగా ఫీడ్ వచ్చింది, అది తక్కువ రేట్ అనమాట. అంటే మొక్కజొన్న న్యాచురల్ ఫీడ్ అనేసి కూడా వీడియోలో చెప్పాను కదా. సో అది తక్కువ రేట్. యావరేజ్గా మనకి ఏంటంటే మొత్తం టోటల్ వాడేసరికి ఇన్ని కేజీలు అయితే వాడాను అనమాట. 8000 కేజీలు వాడితే కేజీ 39 రూపాయలు అయితే పడింది. టోటల్గా మనం ఫీడ్ కోసం పెట్టిన ఖర్చు అయితే 3,12,000 అయితే ఫీడ్ కోసం పెట్టాము అనమాట. సో ఫీడ్ కోసం 3,12,000 పెట్టాము. ఇక్కడ మనం పిల్లలు వచ్చి 6 ఒక పిల్ల కాస్ట్ వచ్చేసరికి 58 రూపాయలు అనమాట. యాక్చువల్లీ ఇది కూడా 63 రూపాయల రేట్ అప్పుడే మనం ఆర్డర్ చేసాం. సో మనకేంటంటే బయట నుండి మనం ఒరిస్సా నుండి బుక్ చేసుకుని తెచ్చుకునేటప్పుడు మాట్లాడుకొని అక్కడ తక్కువనేటప్పుడు ఇదే 58 రూపాయలకి మనకైతే వచ్చిందనమాట. సో 58 రూపాయలకి వస్తూ 2100 మనకు వచ్చి 1,21,800 అయితే అయ్యిందనమాట. సో పిల్లల ఖర్చు ఇది. సో పిల్లల ఖర్చు ఇక్కడ మెడిసిన్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మెడిసిన్ కాస్ట్ ఏంటంటే సో వాటర్ శానిటైజర్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట మెడిసిన్లోను. సో చిన్న 6 టానిక్ అంటే నేను వాడినవన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు ఇక్కడ 10,000 అయితే ఖర్చు అయిందనమాట. సో తర్వాత వాక్కి 7,000 ఖర్చు అయింది. సో ఎలక్ట్రికల్ బిల్ వచ్చి 7,000 వచ్చిందనమాట. సో మనం దీని
టోటల్గా ఇవన్నీ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 4,57,800 అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. సో ఇదనమాట మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నాను మనకి ఎందుకంటే వర్కౌట్ అవ్వలేదు ఈ బ్యాచ్ అనేదానికి రీజన్ అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోలు నేను దించేటప్పుడు పిల్ల కాస్ట్ ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే సగం డబ్బులు అక్కడే అయిపోయినాయి. కాబట్టి మనకి మనం లిఫ్టింగ్ చేసే టైంలోనూ ఇప్పుడు పిల్ల ఏ రేటు మీద మనం లిఫ్టింగ్ చేసామనేది మీకు కేజీ ఏ రేటు మీద లిఫ్టింగ్ చేసామనేది ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తాను. ఎందుకంటే వర్కౌట్ అవ్వలేదు ఈ బ్యాచ్ మనకు లాభం ఎక్కువ రాలేదంటే. సో లాస్ట్లోను నావి దాదాపు మీకు వీడియోలో చెప్పాను. లాస్ట్లోను ఫస్ట్ 30 days వరకు కూడా మనవి 50 కోలే మోటాలిటీ. ఆ మిగతా ఉన్న 10 రోజులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా 200 అయితే వచ్చాయి అనమాట. యాక్చువల్లీ 250 మోటాలిటీ వచ్చి ఈ 2,100 1,850 లిఫ్టింగ్ అయితే మనకి టోటల్గా 4,300 కేజీల దాకా మనం లిఫ్టింగ్ చేసాం అనమాట. సో వీటికి వచ్చిన డబ్బులే మనం ఇప్పుడు ఎంత రేట్ మీద ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క రేట్ అయితే పడింది అనమాట. సో ఆ రేట్ల మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి వల్ల ఏంటంటే మనకి లాస్ట్లో చచ్చిపోవడం వల్ల మనకైతే లాభం రాలేదు. సో అలాగనే ఇంకా మన అదృష్టం ఏంటంటే నష్టం కూడా రాలేదు ఫస్ట్ బ్యాచ్ వేసినా కూడా. సో మనం పెట్టిన డబ్బులు అయిపోయినాయి. ఆ డబ్బులు వచ్చి మళ్ళీ మనం రెండో బ్యాచ్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఫీడ్ ఉంది, పిల్లలు ఉన్నాయి, కావాలని చూడండి వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు ఆ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. సో దానివల్ల ఏంటంటే మనకు అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు ఈ బ్యాచ్. సో మోటాలిటీ పెద్ద సమస్య కాదు, మోటాలిటీ వచ్చినా లాభం రావచ్చు ఓన్ బ్యాచ్ అనేది, కానీ పర్ఫెక్ట్ రేట్ ఉండాలన్నమాట. సో ఏమైందంటే నాకు కోలు 10 రోజులు వెళ్ళిపోతాయి అనగానే నా కోలు వెళ్ళిన టైంకి రేట్ లేదనమాట, ఫుల్ డౌన్. సో ఆ డౌన్లోనూ మనకి ఏంటైందంటే తప్పదు, మోటాలిటీ వస్తున్నాయి కాబట్టి మనం ఆ డౌన్లోనే సేల్ చేస్తాం. ఆ సేల్ చేయడం వల్ల మనకు తక్కువ అమౌంట్ అయితే వచ్చింది. ఎంత వచ్చింది ఏంటనేది కూడా వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. దానివల్ల ఏంటంటే మనకైతే వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో దానికి ముందు మనకు 10 రోజులు మన కోలుకు 10 రోజుల ముందు హై రేట్ ఉంది. సో కోలు మనకు అనుకున్న టైంకి వచ్చేసరికి రేట్ మొత్తం డౌన్ అయిపోయింది. మళ్ళీ మన కోలు వెళ్ళిపోయినా 15 రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఐలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట మార్కెట్. సో మనం కోడ్ పెంచినంత వరకు మన చేతిలో ఉంటుంది. సో మార్కెట్ అయితే మన చేతిలో ఉండదు కాబట్టి దానికి మనం ఏం చేయలేము, ఎంతో కొంత అదృష్టం ఉంటే కానీ. సో దీంట్లో మనకి అనేది సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదనమాట. సో మనం ఎంత బాగా పెంచినా సరే మనకు లక్కు అదృష్టం కలిసి రాకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు నా బ్యాచ్ లాగే సో ఎంత బాగా చేశాననేది మీకు తెలుసు. సో యావరేజ్ వెయిట్ కూడా మనకి 2.3 వచ్చింది, బాగానే వచ్చింది అనమాట. సో అలాగ వచ్చినా సరే మనకి ఏంటంటే ఇక్కడ రేట్ లేకపోవడం వల్ల సో మనం పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు హై రేట్ వల్ల పెట్టడం వల్ల మనకి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి పెద్దగా అమౌంట్ అయితే అసలు అమౌంట్ లాభం అయితే రాలేదు. సో అలాగే నష్టం కూడా రాలేదనమాట. సో మనం పెట్టిన డబ్బులకి మనకి అలా సరిపోయింది అనమాట. సో అదనమాట. ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ నేను చూపించాను. సో ఇప్పుడు ఏది రేట్ల మీద ఎన్ని కేజీలు వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. మనం సేల్ చేసిన విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ నేను సేల్ చేసింది 1,864 కేజీలు అయితే సేల్ చేశాను. అది కూడా 105 రూపాయల మీద అనమాట. 105 రూపాయల మీద 1,95,720 రూపాయలకి అయితే వచ్చింది. సో అది మనం ఫస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అది మనం సేల్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం రేటు పెరిగిన తర్వాత ఇది మనం రెండోసారి సేల్ చేసింది అనమాట. సో రెండోసారి అంటే మనం ఎన్ని బౌళ్ళకి అయితే పెట్టామో ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట ఇక్కడ. సో నేనైతే 4 బౌల్స్ అయితే పెట్టాను. ఈ 4 కూడా మనకి ఏ రేట్ల మీద పెట్టాను ఇవన్నీ కూడా మీకు క్లారిటీ చెప్తాను. సో ఇక్కడ వచ్చి 1,908 కేజీలు అయితే సో 107 రూపాయల మీద అయితే మనకు వచ్చింది. సో ఇది కేసం. సో 107 రూపాయల మీద వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇది మూడో బండి నేను పెట్టింది 480 కేజీలు. ఇది వచ్చి 100 మీద అనమాట. అంటే అప్పుడు మళ్ళీ రేట్ తగ్గిపోయింది. 2 days లేట్ అయ్యేసరికి మళ్ళీ రేట్ తగ్గిపోయింది. మనకి ఇది 100కి వచ్చింది అనమాట. సో 48,000. సో ఇక్కడ మళ్ళీ నేను ఇది లాస్ట్లో పెట్టింది. ఇది యాక్చువల్లీ ఇది మనం బయట అమ్మాం. సో బయట ఫంక్షన్కి అయితే ఇచ్చాము, ఓన్ బ్యాచ్ కదా. ఫంక్షన్కి ఇచ్చేటప్పుడు సో పేపర్ రేట్ మీద మనకి ఏంటంటే వాళ్ళకి ఎలాగైతే తెచ్చుకుంటారో సో మన దగ్గర అలాగే పట్టుకెళ్ళారనమాట. సో 125కి ఇది వచ్చి మనం 15,000కి అయితే ఇచ్చాము. సో ఇక్కడ మనకు టోటల్గా 4,372 కేజీలు అయితే మనది వెయిట్. సో ఇక్కడ ఏంటంటే మన టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఇది అనమాట. సో మనం సేల్ చేసిన అమౌంట్ వచ్చి ఇది 4,62,870 రూపాయలు అయితే మనం సేల్ చేసాం. సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత 4,57,800 అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాము. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది 3 ఇది 2 అంటే 5,000 అయితే మనకైతే లాభం ఉందన్నమాట. అంటే 5,000 లాభం ఉంది.
సో 5,000 కూడా లాభాలు ఉండవండి. యాక్చువల్లీ మనము అప్పుడప్పుడు చిన్న చిన్న పనులకి ఏదైనా ఎవరిని పిలుచుకునేటప్పుడు అలాంటప్పుడు ఖర్చు అయిపోతాయి అనమాట. సో నేను అందుకే వీడియో స్టార్టింగ్లో ఈ బ్యాచ్ మనకు లాభం రాదు నష్టం రానదని చెప్పాను అనమాట. సో ఇదనమాట మన పేమెంట్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను ఇదైతే ఓన్లీ నా బ్యాచ్కి క్లియర్ కట్గా నా 1850 కోల్ సేలింగ్దే ఇదే అనమాట. నేనైతే ఏది పెడితే అయితే చెప్పట్లేదు, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. సో ఎందుకు ఎలా పెట్టానంటే బిల్స్ అనేవి మనకి సేల్ చేసేటప్పుడు వాళ్ళు మనకి ఏం ఇవ్వరు. సో మన అకౌంట్లో ఈ అమౌంట్ మాత్రమే క్రియేట్ అవుతుంది తప్ప ఈ అమౌంట్లే మనకు క్రియేట్ అవుతాయి. కానీ వీటి మీద మనకి కోల్ ఇచ్చిన దాని మీద బిల్స్ గట్ట అయితే మనకు రావన్నమాట. సో మన అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవుతాయి కాబట్టి ఇవి మనం బిల్స్ అయితే చూపించడం. సో ఇదనమాట విషయం వచ్చి. ఇప్పుడు ఏంటంటే మనకి టోటల్గా ఈ బ్యాచ్కి వచ్చేసరికి ఇలా ప్రాఫిట్ రాకుండా నష్టం రాకుండా అలాగైతే సాగిపోయింది అనమాట. ఇదే విషయం. సో యాక్చువల్లీ మనకు ఇప్పుడు ఏంటంటే సో లాభం ఎందుకు ఎక్కువ రాలేదు, సో ఇది ఒక పాయింట్ అనమాట. సో ఎందుకంటే రాలేదంటే మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎలాంటప్పుడు ఉంటాయంటే సింపుల్గా చెప్పాలంటే మనము దించే బ్యాచ్ చాలామంది నాకు మన సబ్స్క్రైబర్స్ ఏం చెప్పారంటే ఈ సమ్మర్లో ఎందుకన్నా అనేసి ఈ విధంగా చెప్పారు. సో అలా అనుకున్నట్టు అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను దించిన బ్యాచ్ ఎప్పుడైనా మనకు ప్రాఫిట్ రావాలంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఫేస్ చేసింది. సో ఇవన్నీ కూడా మీతో చెప్తున్నాను. సో ఎవరైతే దించుకుంటున్నారో సో వీళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా దించుకున్నా సరే ఒక ఎగ్జాంపుల్ ఒక 5,000 దించుతారు అనుకోండి, మీకు షర్ట్లో 5,000 కెపాసిటీ ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఒక 2,000 దించుకోండి. అది ఏ రేట్లో దించినా సరే మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ఒక 3,000 దించుకోండి. సో అలా దించుకుంటే మీకు ఒకటి కాకపోతే ఒకటైనా సరే మీకు అయితే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాక్ట్లీ మా బామ్మర్ది అదే చేశాడు. ఫస్ట్ బ్యాచ్లో నాతో పాటు ఏం రాలేదన్నమాట. సో సెకండ్ బ్యాచ్ ఏదైతే 15 రోజుల తర్వాత ఉందో దానికి హెవీ రేట్ వచ్చింది. సో దాంట్లో ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇదనమాట. సో ఇది మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదనమాట. సో అలాగని నేను ఇలా 2 సార్లు దించుతానంటే కాదు, నాదేంటంటే అంతా ఒక దీని మీద అయితే వెళ్తుంది. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాచ్, ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాచ్. ఎప్పుడో దేవుడి దయ ఉండి అదృష్టం ఉండి రేట్ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, లేదంటే ఇంకా మనకి రేట్ ఉన్న లేకపోయినా మీకు ఇంతకుముందు వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పాను, సో మనదైతే 84 రూపాయలకి రెడీ అవుతుంది ఉక్కు. దానికన్నా మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే ఎంత ఉంటే అంత మనకి వస్తుంది అని చెప్పాను. సో 84 రూపాయలు ఎలాంటప్పుడు రెడీ అవుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి పిల్ల కాస్ట్ వచ్చి ఇప్పుడైతే దాదాపు 100 దాటింది కాబట్టి మనకి ప్రాఫిట్ అయితే మిగలేదు లాస్ట్ బ్యాచ్. ఎందుకు దాటిందంటే సింపుల్గా చెప్పాలంటే మనకి పిల్ల వచ్చి 58 రూపాయలు దించినప్పుడే హై కాస్ట్ రేట్ అనమాట. సో హై కాస్ట్ రేట్ వల్ల ఏంటంటే మనకి అంతలో దించినప్పుడు ఇంకేముంది ఫీడ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది 100 దాటది. సో 100 దాటిందంటే మన సేల్ ఉండేటప్పుడు ఏటవుతుందంటే సేల్ చేసేటప్పుడు సో మన ప్రొడక్షన్ కాస్ట్ కన్నా ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ డబ్బులు మనకు మిగులుతాయి. సో ఎగ్జాక్ట్లీ మనకి ఏం జరిగిందంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్కి వెళ్ళిన రేటుకి సేమ్ అయిపోయింది అనమాట. సో ఎక్స్ట్రా ఏమీ లేదు. సో అక్కడ మనకేంటంటే దెబ్బ కొడింది. సో లాభం రాకపోవడానికి రీజన్ అయితే మన బ్యాచ్ అదే. సో దాంతోపాటు మనకి లాస్ట్లో మోటాలిటీ రాకుండా ఉన్నా సరే ఇది ఇక్కడ మనకు పేమెంట్ సరిపోయింది కాబట్టి సో అట్లీస్ట్ ఆ 200 కోళ్ళు ఉంటే 200 ఉండకపోయినా అట్లీస్ట్ 150 కోళ్ళు ఉన్నా సరే అవి సింపుల్లో 300 కేజీలు. సో 300 కేజీలు వేసుకున్నా సరే 30,000 అయినా సరే మనకి మిగులుతుంది అనమాట. సో అలా ఏమైందంటే ఆ సిచ్యువేషన్లో మనకి లాస్ట్లో మోటాలిటీ రావడం సో మనకి ఏంటంటే దెబ్బ కొడింది అనమాట. సో దానివల్ల మనకి లాభం అయితే రాలేదనమాట. సో లాభం రావాలంటే మనము ఓన్ బ్యాచ్ చేసేటప్పుడు సో 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఒక బ్యాచ్ దించి సో గ్యాప్ ఇచ్చి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో బ్యాచ్ దించవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదో ఒకదానికి ఒక వారంలో కాకపోయినా ఒక 15 రోజులు నేను బాధపడ్డాను చూసావా. సో అలాంటిది ఏంటంటే ఉండదనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇంకో బ్యాచ్ దించుకున్న బాగుందని సిచ్యువేషన్లో ఉంటే ఇలా చేయండి. అలా చేస్తే మీకు ఏదో ఒకటి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది రేటు మీ చేతిలో ఉండదు కాబట్టి ఆ టైంకి పర్ఫెక్ట్ పెంచితే లేదు మనం ఎగ్జాక్ట్లీ ఒక సింగిల్ బ్యాచ్ దించుదాం అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా పిల్ల హై కాస్ట్లో ఉన్నప్పుడు దించకూడదని చెప్పను, అది అదృష్టం బట్టి ఉంటుంది. దించినా ఒక్కోసారి రేటు ఉంటే కలిసిపోద్ది, రేట్ లేకపోతే సేమ్ మనం డబ్బులు అవుతాయి కానీ నష్టం అయితే రాదు. ఒకవేళ మిస్టేక్గా మనకి ఏమైనా తక్కువ రేటు ఉన్నప్పుడు సపోజ్ పిల్ల తక్కువ రేటు ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పిల్ల రేటు కూడా మీకు చెప్తున్నాను కదా ఈ వీడియోలో. సో యాక్చువల్లీ నా పిల్ల రేట్ అయితే ఇప్పుడైతే 18 రూపాయలు అనమాట. సో ఎగ్జాక్ట్లీ మనకి 84 రూపాయలకి మీకు ప్రొడక్షన్ కాస్ట్ రెడీ అవుద్ది అని చెప్పాను కదా.
సో అలా ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇలాంటప్పుడే రెడీ అవుద్ది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇలాంటప్పుడే ఏదైనా ఒక కంపెనీ ఆ ప్రొడక్షన్ కాస్ట్ 95 రూపాయలకు వచ్చిందంటే సో మనం ఓన్గా వేసేటప్పుడు అలాంటప్పుడు ఈజీగా 84 రూపాయలు రెడీ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన పిల్ల రేటు తక్కువ కాబట్టి సింపుల్లో సింపుల్ ఎలాగ లేదన్నా సరే 84 రూపాయలు 90 లోపు వచ్చేద్ది అనమాట. సో ఇన్ కేస్ మన పిల్ల వెళ్ళేసరికి ఏమైనా 100 దాటి ఉందంటే దానికి మనకు ప్రాఫిట్గా కన్వర్ట్ అవుద్ది. సో ఇదనమాట విషయం వచ్చేసరికి. ఇప్పుడైతే మన పిల్లలైతే నిన్న వచ్చే ఇప్పటికి 24 అవర్స్ అయితే అయింది. మన పిల్ల ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇదనమాట మన పిల్లలు వచ్చి. సో ఇదైతే మనకి రేట్ అయితే మనకు అనుకూలంగానే వచ్చింది. సో బాగా ఇప్పుడు డౌన్లో ఉంది కాబట్టి మార్కెట్, సో బాగా డౌన్లో ఉంది కాబట్టి మార్కెట్ మనకైతే వర్కౌట్ అవుద్దని అనిపిస్తుంది ఈ బ్యాచ్. సో మేబీ తొలి బ్యాచ్ ప్రాఫిట్ రాలేదు కాబట్టి ఈ బ్యాచ్ మనం అయితే ఈట్ పెడుతున్నాము. సో బురుకులు అయితే వేసుకుందాం. ఇక్కడ మీరు ఈట్ చూసుకుంటే ఈ విధంగా బురుకులు వేసుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో సో కామెంట్ చేయండి. సో వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేయడం చాలా అవసరం, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. సో వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇలాంటి పౌల్ట్రీ కంటెంట్ ఏదైనా ఉంటే మీకు మంచి పౌల్ట్రీ కంటెంట్ మీకు మంచి విషయాలు అయితే నేనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నా బ్యాచ్లో ఏదైతే జరుగుతుందో ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అనేది ఒక అనుభవం అయితే వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఫాలో.